సార్ రైట్ సార్. ఈ ఈ సిట్యుయేషన్ అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ వన్స్ లాక్‌డౌన్ అదంతా పెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేది ఫిజికల్‌గా అక్కడికి రావడం కష్టమని చెప్పిన తర్వాత ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ మీద ఎడ్యుకేషన్ అనేది తీసుకొని రావడం జరుగుతోంది. సో ఈ పారాడైమ్ షిఫ్ట్ అంటారా? లేకపోతే దీన్ని ఏమంటారు? నీడ్ ఆఫ్ ది అవర్ అంటారా? హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒకటి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్ గోయింగ్ టు స్టే వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. బేసికల్లీ యాక్చువల్లీ కోవిడ్-19 అనేది ఒక ఫోకస్ తీసుకొచ్చింది ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద. బట్ దిస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాస్ట్ హెస్ ఇంక్రీజ్డ్ ట్రెమెండస్లీ. I don't remember, but in the last decade, people estimate it has increased to 200%. And online education naturally is going to bring down the cost. Cost తగ్గిస్తుంది. Probably promising quality. Probably అంటున్నాను, because like for anything there's always a downside. So 2016 it appears this online education worth was around $250 million. By 2021 people say that's going to become $2 billion. Of course కోవిడ్ వల్ల మనకి దీని మీద ఫోకస్ పెరిగింది ఇప్పుడు. అండ్ ప్రాబబ్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే సంస్థలకి అడ్వర్టైజ్మెంట్ లేకుండా పిల్లలు వెళ్తున్నారు. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టెక్నాలజీ యాక్చువల్లీ కీప్స్ చేంజింగ్. సో మనకు టెక్నాలజీ వాజ్ దేర్ ఈవెన్ బిఫోర్ సైన్స్. సో హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు న్యూ టెక్నాలజీస్ని కనుక్కోవడము, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ మళ్ళీ కొత్త టెక్నాలజీకి అలవాటు అవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఉన్న డౌన్ సైడ్ని మనం అరెస్ట్ చేస్తూ, డౌన్ సైడ్ని ఎట్లాగా మనం మేనేజ్ చేయాలో చూస్తూనే ఐ థింక్ ద జనరేషన్ నౌ షుడ్ గేర్ అప్ ఫర్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ నో వే. బట్ వన్స్ అగైన్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇది ఒక జనరలైజ్ చేయడానికి లేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఎవరికి సరిపోతుంది, ఎప్పుడు సరిపోతుంది, ఎక్కడ సరిపోతుంది ఇవన్నీ చూడాల్సి వస్తుంది. మనం ఇంతకుముందు అనుకుంటున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి యూకేజీ ఎల్కేజీ పిల్లలకు కూడా సిస్టమ్ ముందు కూర్చోబెట్టేసి ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చేస్తున్నారు. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అట్లీస్ట్ లెట్ మీ సే 7th 8th. ఎందుకంటే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఇది కేవలం సబ్జెక్ట్స్ నేర్చుకోవడమే కాదు కదా, ఒక మానసిక వికాసం కావాలా. స్కూల్ ఈజ్ అ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషలైజేషన్. సో ఆ సోషలైజేషన్ పార్ట్ వరకు డెఫినెట్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిప్లేస్. దో నౌ వీ ఫార్మ్ రిలేషన్షిప్స్ ఆన్లైన్, ఇజంట్ ఇట్? సో డెఫినెట్లీ ఒక విద్యార్థి మానసిక వికాసానికి పియర్ గ్రూప్ అవసరము, తర్వాత ఒక టీచర్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ అవసరము. సో దిస్ పార్ట్ అనేది డెఫినెట్గా మనం పాలసీ మేకర్స్ కానీ లేక పేరెంట్స్ కానీ జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. సో ఆ సెగ్మెంట్ పక్కన పెడితే there are few other segments. Once again, the top, once again, look, medicine. You cannot do it online. Yeah. Isn't it? So, చాలా విజ్ఞత, చాలా విచక్షణ కావాలి మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఎట్లాగా, ఎవరికి, ఎందుకు, ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నది. ఇకపోతే ఎవరికి ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేనున్న ఫీల్డ్ ఏంటి, మనం పిల్లల్ని ఐఐటీలకు లేకపోతే మెడికల్ కాలేజీలకి పంపించడానికి ట్రైన్ చేస్తాం. ఈ సెగ్మెంట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఐ టెల్ యూ ఇస్ ద బెస్ట్. వన్స్ అగైన్ ద కాస్ట్ విల్ కమ్ డౌన్ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ ది పేరెంట్స్ వ్యూ పాయింట్. చూడండి కాస్ట్ ఎంత పెరిగిందో మీకు తెలిసి ఉంటుంది. నువ్వు 2008 అనుకుంటారు, అప్పటి నుంచి ఇప్పటికీ వన్స్ అగైన్ ఈవెన్ ఇన్ దిస్ ఏరియా ఇట్ ఇంక్రీస్డ్ బై 200 to 300%. అండ్ వన్ ఎస్టిమేట్ వన్స్ అగైన్ సేస్ ఇన్ ఇండియా there is around 47 to 48% people with low income group who are aspiring to do something. సో వాళ్ళందరికీ ఒక మంచి ప్రొఫెషనల్ కోచింగ్ ఇవ్వాలి. వాళ్ళందరినీ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ గుడ్ కాలేజెస్. గుడ్ కాలేజెస్ have become more important even now once again. US is saying don't come, right? Isn't it? So unless children here go to good institutions, there are no jobs for them. So and seats are still less. Actually, it's a very గమ్మతైన సిచ్యువేషన్ ఉంటుంది మనకి.
ఎంసెట్ కాలేజీలు కొన్ని తగ్గిపోయినాయి అనుకోండి, బట్ స్టిల్ యూ గాట్ ల్యాక్స్ ఆఫ్ సీట్స్, బట్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఇండియాలో చాలా ఫన్నీ సిచ్యువేషన్ అది. యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, లేక మంచి స్కూల్స్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేవి చాలా తక్కువ. సో డెఫినెట్గా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలన్నా, ఒక మంచి మెడికల్ కాలేజీకి వెళ్ళాలన్నా కూడా ఈ 2 ఇయర్స్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అవసరం. చాలా మంచిగా ప్రిపేర్ కావాలంటే మంచి టీచర్స్ కావాలా. అండ్ లుక్, if you remember, 12 years ago I did something here in Delta. My main idea was that first we had a video conferencing system and we were broadcasting it to classes, and later we wanted to broadcast this to outside, and we did experiments. Right. But that was, technology was not good that time. Now the technology is so good అంటే once again ఇండియాలో కొంచెం మళ్ళీ తేడా వస్తుంది. చూడండి, ఏ వర్డ్ని కూడా డోంట్ టేక్ ఇట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ ఇఫ్స్ అండ్ బట్స్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది, అండ్ దెర్ ఆర్ సో మెనీ టెక్నాలజీస్ టు ఆల్మోస్ట్ క్రియేట్ అ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. అండ్ దేర్ ఫోర్ ది ఎక్స్పర్ట్ టీచింగ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి నా విత్ లో కాస్ట్. నో, వాట్ ఐ మీన్ టు సే ఈజ్, కోవిడ్ అనేది ఈ ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేసినప్పటికీ ఐ ఫీల్ వీ నీడ్ టు మేక్ వర్చ్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. అంటే ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసినావు టూ. క్యాటలిస్ట్గా పనిచేసింది, కానీ లేకపోతే దిస్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్, బిలీవ్ మీ. ఎందుకంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మాట్లాడితే, బికాస్ దట్స్ మై ఫీల్డ్. దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చార్జ్ 4 lakhs per year. Do you believe? 4 lakhs per year for until 10th. And parent feels, oh, I have done my job for my child, but they come with almost nothing as far as what you call the sciences learning is concerned. Believe me, మ్యాథ్స్ రాదు వాళ్ళకి, సైన్స్ సీరియస్గా రాదు. లెట్ మీ సే దేర్ యాక్టింగ్ లైక్ ఐ జస్ట్ నవ్ యూజ్ సోషలైజింగ్ అన్నది, సోషలైజింగ్ నాట్ సోషలైజేషన్ ఎనీవే, అక్కడ అవుతుంది. ఇక లేకపోతే ఇక కార్పొరేట్కి వస్తే అక్కడ హై ఇదే, బట్ దాంట్లో కొందరికి మాత్రమే సరి అనేది. సో ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ఎస్పెషలీ దట్ లో ఇన్కమ్ గ్రూప్స్కి తీసుకువెళ్ళే మంచి సాధనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనుకుంటాను. మేబీ ఐ వాజ్ లిటిల్ అహెడ్ ఆఫ్ మై టైమ్స్ దట్ టైమ్ బట్ నౌ అండ్ యూ మేడ్ us also into that thing అది ఆ టైంలో. నా అప్పుడు యూ రిమెంబర్ చాలామంది క్రిటిసైజ్ చేసేవాడు, అదేంటి ఒక రూమ్లో చెప్తే 4 రూమ్కి వస్తే పిల్లలకి ఎట్లాగా. ఈవెన్ నౌ ఐ ఫేస్ సిమిలర్ ఇష్యూస్ ఫ్రమ్ పేరెంట్స్. ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ డెఫినెట్లీ ఫిజికల్ ఇంటరాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ మనకు ఒక జాబ్ ఉంది, ఇమీడియట్ జాబ్ ఉంది. నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలు డీప్గా నేర్చుకొని అప్లికేషన్ పెంచుకొని నేను ఐఐటీకి వెళ్ళాలా. సో లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అయితే ప్రాబ్లం అంటే దో ఇట్ లుక్స్ లిటిల్ హార్ష్, లెట్ మీ టెల్ యూ, పేరెంట్స్ ప్రాబ్లం ఏంటో చెప్తాను నేను ఇప్పుడు. దే ఆర్ పేయింగ్ హై ఫీస్ టు సెండ్ చిల్డ్రన్ హియర్. అండ్ ఈవెన్ నౌ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా మన అఫీషియల్గా ఏమీ లేదు, రైట్? నౌ స్టూడెంట్స్ ఆర్ ఎట్ హోమ్. సో స్టూడెంట్స్ని చదివించే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పడింది ఇప్పుడు? పేరెంట్స్ మీద పడింది. యూ పే ద సేమ్ ఫీజ్, టేకింగ్ అడిషనల్ responsibility at home. Isn't it a real thing from parents' side? But I'll tell you, when మన క్లాసులు ఐఐటి కోచింగ్ అడ్మిట్ అయిన తర్వాత ఇంట్రొడక్టరీ సెషన్లో నేను జనరల్గా చేసే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఎ స్టూడెంట్ హూ స్టడీస్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ విల్ సక్సీడ్ అంట నేను. ఎందుకంటే అల్టిమేట్గా దట్స్ అ మెయిన్ ఫండమెంటల్, బిలీవ్ మీ. అయితే ఆ టైంలో ఆ పిల్లలకు ఆ మెచ్యూరిటీ వస్తుందా లేదా అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. బట్ వాట్ ఎవర్ రీజన్, ఐ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఐక్యూ. ఇన్ మై ఒపీనియన్ ఐక్యూ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెచ్యూరిటీ. హై ఐక్యూ లేకపోయినా కూడా కండిషన్స్కి రెస్పాండ్ అయ్యి, ఒక పూర్ పేరెంట్కున్న సన్ ఇంట్లో కండిషన్స్ రెస్పాండ్ అయ్యి నేను ఏదో చేయాలి అని అనుకోవడం మెచ్యూరిటీ అనుకుంటాను నేను. వాడికి హై ఐక్యూ మ్యాథమెటిక్స్ ఉండకపోవచ్చు, బట్ దే వర్క్ వెరీ హార్డ్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. సో ఒక హై మెచ్యూరిటీ ఉన్న స్టూడెంట్ నేను చదువుకోవాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ బాగా ఉన్న స్టూడెంట్స్కి ది ఆన్లైన్ ఈజ్ ఎ బూన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఆల్రెడీ మనకి 4 months అయింది మేము స్టార్ట్ చేసి, ఐ సీ. రైట్. సో బట్ ఎట్ ద సేమ్ టైమ్
ఎవరికైతే ఒక టీచరు లేక పేరెంట్ బాగా వెనక ఉండి నడిపించాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళకు కొంత ఇది డెఫినెట్గా ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. బట్ నేను బాగా చదువుకోవాలి, నాకు శ్రీకాంత్ సారే లెసన్ చెప్పాలి, లేక భాస్కర్ సారే లెసన్ చెప్పాలి, దెన్ ఐ షుడ్ డూ స్టడీ విత్ హిమ్, బట్ ఐ వాంట్ టు సిట్ ఎట్ హోమ్ అండ్ డూ అంటే వై నాట్, ఇజంట్ ఇట్? మేబీ లైక్ ఐ టోల్డ్ యూ వన్స్ అగైన్ వీ నీడ్ వెరీ క్లియర్, ఎంబీఏ చేసే వాళ్ళకు సరిపోవచ్చు, లేకపోతే సమ్ బీటెక్ చేసే వాళ్ళకు సరిపోవచ్చు. ఇప్పుడు ఐఐటీలన్నీ ఆన్లైన్ క్లాస్ నడిపిస్తున్నాయి అండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్రెడీ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. సో ఎవరికైతే టీచర్స్ టేక్ కేర్ చేయాలో అట్లాంటి పిల్లలకు డెఫినెట్గా కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇఫ్ ది కాస్ట్ కమ్స్ డౌన్, పేరెంట్స్ మైట్ అగ్రీ ఫర్ ఇట్. Like and subscribe Eagle Media Works.